నేను ఇక్కడనే 4 నెలలు 5 నెలలు అయింది. అప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నారు, వేణుకుమార్ గారు ఉన్నారు. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఈరోజు సభలో గట్టిగా ఉతికి పారేసే కాంగ్రెస్ పార్టీ అన్నారు. నేను ఈరోజు అది డెవిల్స్ అడ్వకేట్, సైతాంతర ఉన్న వకీలు అయిపోయినా కాంగ్రెస్ మెచ్చుకుంటారని కాంగ్రెస్ ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయినారు. తెలంగాణ రాబోతుందని ఖచ్చితంగా చెప్పినారు, గుర్తుందనుకుంటారు. అందరూ ఆశ్చర్యపోయినారు. కానీ చివరికి హరగోపాల్ గారు కూడా అదే చెప్పినారు, పాండరంగారెడ్డి గారు అదే చెప్పినారు, వివేక్ గారు కూడా అదే చెప్పినారు. దాంతో నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఆ తెలంగాణ సాకారం అవుతుంది. ఇప్పుడు అసలు పని ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు దాకా మనం చేయాల్సింది వేరే వాళ్ళు చేస్తారు. చాలా మంది అడుగుతున్నారు, అన్న కథలనే మాట్లాడతారు, ఏం మాట్లాడాలో అర్థం అవసరం లేదు. కానీ రేపు ఉంది ఆయన పని. అప్పటిదాకా ఆయన శక్తితో రిజర్వ్ చేసుకుని పెట్టుకోవాలి, మనందరం చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఇట్లాంటిది చాలా సరైన సమయంలో ఈ చర్చ సరైన సమయంలో జరుగుతున్నది. ఎందుకంటే మన మెదళ్లను ఖరాబ్ చేసేది నోమ్ చామ్స్కీ చెప్పింది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాన్సెప్ట్. మన ఆలోచనలను ఒక విధానానికి అనుకూలంగా తయారు చేయడం. థాట్ పోలీసింగ్ అని రాయాలి. థాట్ పోలీసింగ్ చేస్తూ వచ్చింది. అన్ని రకాల థాట్ పోలీసింగ్, ఆంధ్ర నుంచి వచ్చిన రైటర్సే కాదు, రకరకాల రైటర్స్ థాట్ పోలీసింగ్ చేసుకుంటూ వచ్చింది. మొత్తం ఆంధ్రలో కూడా థాట్ పోలీసింగ్ చేసింది. తెలంగాణ చేసాడు, ఆంధ్రలో చేసింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. కొత్తగానే నేను దానికి ఒక చిన్న జోక్తో మొదలు పెడతా. ఎటువంటి చదువు ఉండాలి? మనమంతా ఆయన బాలో ప్రేరే చెప్పినాడు, మనమంతా వలస పాలనకు గురైన మనుషులం. ఆయన పడగాలు చెప్పే అప్రెస్ వలస పాలనకు గురైన దేశాల ప్రజల మనస్తత్వం ఒక రకమైన అలవాటు పడుతుంది. అది మనం ప్రశ్నించాం. మనకి సమస్యలు తెలుస్తాయి, పరిష్కారాలు తెలివై, సమస్యల మన జీవితంలో భాగం అనుకుంటాం. ఎండాకాలం వర్షాకాలం ఎంత భాగమో కష్టాలు కూడా మన శరీరంలో భాగం, ప్రకృతిలో భాగం అనుకుంటాం. వాటిని అధిగమించి వచ్చే సోయి ఉండదు, పరిష్కారాలు తోచవు. సవాళ్ళకి అపాయాలకు 1,00,00,000 రూపాయలు ఉంటాయి, కానీ ఉపాయాలు అనేది ఉంటుందనే సంగతి తెలియదు. ఎవరు వచ్చి చెప్తే కూడా మనం వాడుకోము. ఇనిషియేటివ్ ఉండదు, చొరవ ఉండదు. వీటన్నిటికీ ఎట్లా అధిగమించాలి? పాలో ప్రేరే చెప్పింది ఏంటంటే అంతరాత్మ ఉద్దీపన, దాని కాన్షియంటైజేషన్ అన్నట్టు, రైజింగ్ ఆఫ్ ది కాన్షియన్స్. ప్రతి ఒక్కరిలో అంతరాత్మ ఉంటుంది. మనం బానిసలమై హైదరాబాద్లో ముస్లింలు హిందువులు కూడా ఏం చెప్తారంటే నేను గులాబోని, ఈ బాంచను, ఈ బంద అంటే బానిసని, బందే కానా ఈ బానిస పేరు తప్పు. స్వతంత్రంగా వ్యవహరిస్తే తప్పు. చాలా ఆజాదే వాడు, ఆజాద్ గాడు వాకులు చూస్తే వరకు ఆజాద్ అంటే స్వతంత్రంగా ఆలోచించుకోడు వాడు. ఎంత అది ఒక మనస్తత్వం ఉండదు. దాన్ని అధిగమించాలి. అధిగమించే విధంగా చొరవ మన ఊళ్ళు మనం బాగు చేసుకోవాలి, మన చెరువులు మనం బాగా చేసుకోవాలి, మన కుండలు మనం బాగా చేసుకోవాలి, మన పొలం మనం బాగా చేసుకోవాలి. రేపు తెలంగాణ అయినాక బయట నుంచి ఏదో వస్తున్నారు కదా, అందుకే శ్రీశ్రీ పద్యం ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనది మనమే చేసుకోవాలంటే స్వయం కృషి అవసరం, శ్రమ విలువ, డిగ్నిటీ అవన్నీ చెప్పాలి. అందుకనే పాలో ప్రేరే ఇప్పుడు చాలా అవసరం. పుస్తకాలు చెప్పాల్సింది అంతరాత్మ ఉద్దీపన ఏంటి, ఎట్లా చేయాలి, కాన్షియంటైజేషన్ ఎట్లా చేయాలి, రైజింగ్ ఆఫ్ ది కాన్షియన్స్. అది పునాదిగా ఉండాలి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చెప్పాను, గొర్రెలు కూడా ఏది తెలంగాణలో గొర్రెలు అంటే అంటే అందరూ చక్రధరరావు గారు ఉన్నారు, తక్కువ మిత్రులు ఉన్నారు. చరిత్ర నేను ఎక్కువ హైదరాబాద్ గురించి నిజాం గురించి చాలా ఎక్కువ చదువుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు చెప్పను గొర్రెలు అంటే నిజామే ఒక బాధ్యత. మనం హైదరాబాద్లో చూస్తాం, నిజాము స్వతంత్రుడు యోగ పాపం గడ్డియాలగిరి ఊళ్ళో కూర్చొని రాసుకుంటవచ్చు, ఓరోరి నిజాం ఓడాలి, ఈ గోళీ గంటలు మనం రాసుకుంటవచ్చు. కానీ నిజాం కూడా ఒక బానిస. ఇక్కడ రెసిడెంట్ ఏది చెప్తే అది, హైదరాబాద్లో రెసిడెన్సీలో రెసిడెంట్ ఏది చెప్తే నిజాం అది చేయాలి. రెసిడెంట్ అందుకనే కమాల్ ఖాన్ దేవుడు, అది కూడా నిజాంది కాదని కమాల్ ఖాన్ దేవుడి, ఆ దేవుడి కంటే 10 ఇంతలు పెద్దది రెసిడెన్సీ. అంటే అరే నిజాంలో చాలా చిన్నోడి రాను పారిసవు, నేను చూడు ఉమెన్స్ కాలేజ్ ఏంటి కానీ నేను అసలు పాలకునే నేను అని చెప్పడం. నిజాం ఖజాన్సీ ఎవరు ఉండాలి, నిజాం పేష్కార్ ఎవరు ఉండాలి, నిజాం దివాన్ ఎవరు ఉండాలి, రెసిడెంట్ డిసైడ్ చేసి ప్రతి లేఖ రెసిడెన్స్ నిజాం చందులాల్కి వస్తే, రాజా చందులాల్కి వచ్చిన లేఖ రాజా రంజిత్ సింగ్ నుంచి వస్తే అది 4 రోజులు లండన్ చేరింది. అక్కడ నుంచి వాయించి పారేసారు నిజాం. అఫ్జలుద్దాన్ వాయించారు, అఫ్జలుద్దాన్. ఎందుకంటే అట్లా అన్ని అక్కడ జరిగాయి. మీరాలం ఉండాలన్నా, అలియాబాద్ ఉండాలన్నా, ఎవరు ఉండాలి ప్రైమ్ మినిస్టర్స్ అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. కాబట్టి నిజాంకే స్వపరిపాలన లేనప్పుడు
నిజాం కింద ఉన్న బానిస ద్వారా ఆయన కూడా స్వపరిపాలన లేదు. వాళ్ళు నిజాం ఏం చెప్తే చదువుకుండాలన్నా పనులు సందేశించుకుండాలన్నా ప్రెసిడెంట్ డిసైడ్ చేసి హాస్పిటల్ కట్టాలా లేదా, ఉస్మానియా హాస్పిటల్ కట్టాలా లేదా, టీబీ హాస్పిటల్ అన్ని వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళ కోసమే వెస్టర్న్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వచ్చిందంటే ఆయన ఉస్మానియా హాస్పిటల్ 1839 కంటోన్మెంట్ మొదలైంది. బ్రిటిష్ వాడు చెప్తేనే మొదలైంది, మన కోసం కాలేదు. అందుకని నిజాంకే స్వపరిపాలన లేనప్పుడు ఈ దొరలకు కూడా స్వపరిపాలన లేదు, కాబట్టి వాళ్ళకు కూడా చొరవలేదు. వీళ్ళందరికీ పైనుంచి కింద దాకా అందరికీ కాన్షియటైజేషన్ చేయాలి. దానికి ఒక చిన్న కథ చెప్తాను. మామూలుగా ఏం చెప్తారంటే తెలంగాణ సామెత, దొర కూర్చున్నాడు. కూర్చున్నాక చుట్ట వెలుచు మోదుగు ఆకుల చుట్ట చుట్టి పొగాకు చుట్టి, అరే కొమ్మరిగా కొరకాసు దగ్గర అన్నాడు. చుట్ట వెలిగించుకోవాలి. కొరకాసు కొమ్మరి తెచ్చి కూర్చున్నాడు కదా, పంచాయతీ చెప్తున్నాడు. నిప్పురవ్వ గోధుమ మీద పడ్డాడు. కొమ్మరి దూరం వెళ్ళిపోయాడు. దోతి కాలుతుంది దులుపుకోలే. అరే కొమ్మరిగా రానా దోతి కాలుతుంది దులుపురా అన్నాడు. కొమ్మరిగాడు వచ్చి దులుపాలి. చొరవలేదు. మళ్ళా అది మంచిది కాదని కొమ్మరికి ఇచ్చి నువ్వు కాల్చుకోపోరా అన్నాడు. దూరం ముందు కాల్చుకోదు కదా, వాడు దూరం పోయాడు. గుండె మీద కూర్చొని చెట్టు వెనుక కూర్చొని దూరం గడిపేకుండా రావుతుంది. వాడి మీద దులుపురావు పడ్డాడు. వాడి దోతి కూడా కాలుతుంది, వాడు కూడా దులుపుకుంటలేడు. దూరం చూసినట్ట ఊరకంట ఏం చేస్తున్నాడు, కాలుతుంది. అరే కొమ్మరిగా దులుపురా కాలుతుందిరా అన్నాడు. వారికి చొరవలేదు, త్వర చెప్పేదాకా పడ్డాడు. అంతరాత్మ లేదు. సైకాలజీ ఆఫ్ ది అప్రెస్, సైకాలజీ ఆఫ్ ది కాలనైజ్డ్. దీని నుంచి దొర అధిగమించాలి, దొర కూడా దులుపుకున్నాడు, కొమ్మిరిగాడు దులుపుతుంది. ఇది అందరికీ ఉన్న మనస్తత్వం. దీన్ని అధిగమించాలంటే ఇది అన్ని చోట్ల ఆయన రాసింది ఆఫ్రికా గురించి రాశాడు, ఇండియా గురించి రాశాడు, లాటిన్ అమెరికా గురించి రాశాడు. ఎవరెవరైతే వలస పాలనకు గురైనారో ఆ దేశ ప్రజల మనస్తత్వం అది. కోపం కూడా రాదు, అందుకనే కోపం కూడా రావాలన్నాడు. ఇంకో పుస్తకం పేరు పెడగాజీ ఆఫ్ ది ఇండిగ్నేషన్. కోపం ఎట్లా రావాలి, ధర్మాగ్రహం ఎట్లా రావాలి, అన్యాయం జరుగుతున్న కోపం రాకపోతే ఎట్లా, కోపం రావాలని పుస్తకం రాశాడు. పెడగాజీ ఆఫ్ ది లిబర్టీ, స్వాతంత్రం ఫ్రీడమ్ కోసం ఎట్లా ఫైట్ చేయాలన్న పుస్తకాలు రాశాడు. పాలో ప్రేరేని ముందు పెట్టుకొని, నా ఉద్దేశంలో ఆయన పెడగాజీ ముందు పెట్టుకొని మొత్తం పాఠ్య పుస్తకానికి మార్చాల్సిన అవసరం. ఆయన మనకు ఆదర్శం. పాలో ప్రేరే చక్కగా సైకాలజీ విశ్లేషించాడు ఈ దేశాన్ని. నేను దానికి కొంచెం ఇంతగా అది చెప్పినంటే జరుగుతున్న పరిస్థితి అది ఆయన చెప్పినాడు. ఒకటి, చరిత్ర రాసేటప్పుడు చరిత్ర కూడా రాయాలి కదా. మన దగ్గర దేవతలు రాయాలి. మన వరంగల్ గురించి ఎవరు రాయాలి. రాజస్థాన్లో ఎంత చారిత్రక సంపద ఉందో అంత చారిత్రక సంపద అడుగడుగున ప్రతి గ్రామంలో వరంగల్ జిల్లాలో. తెలంగాణ అంతా ఉంటుంది, వరంగల్ అయితే ఇంకా ఉంటుంది. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగి వరంగల్ పోయినప్పుడు ఇంత సంపద ఉంది, ఎందుకు ఏ పుస్తకం లేదనిపించింది. ఇది రాయాలంటే ఒక రెండు పెట్టుకోవాలి. ఒకటి హిస్టారియోగ్రఫీ, చరిత్ర రాసే పద్ధతి, చరిత్ర రచనా సంవిధానం. హిస్టారియోగ్రఫీ ఏంటంటే మనకు ప్రైమరీ సోర్స్ ఏంటి, సెకండరీ సోర్స్ ఏంటి, లెజెండ్స్ కథలు ఏమన్నా చెప్పుకుంటారా అవన్నీ చెప్పాలి. బైరాన్పల్లి గురించి ఉండాలి, అడివెండి గురించి ఉండాలి, బందగి గురించి ఉండాలి, చాకల ఎల్లమ్మ గురించి ఇప్పటికీ మనం రికార్డ్ చేయలేదు. గొల్లకొండ ఆయన తావర్ మీద పేరు రాసినారు. ఆయన అనానిమస్ షెఫర్డ్ క్వీన్ అని రాసినారు. ఎవరు ఆమె పేరే వాళ్ళకు కూడా దొరకలేదు. జమాలిస్ట్ ఒక ఆయన, ఫీషులు ఒక ఆయన, ఔరంగజేబు పొరుగులు ఉన్న వాళ్ళకు కూడా దొరకలేదు. ఇవన్నీ మనము ప్రతిదీ అట్లా రాసుకుని ఇప్పటికీ దొరుకుతాయి, కావాలని చేసి వస్తాయి. నేనైతే బ్రిటిష్ వాళ్ళ పుస్తకాలు ఏం చదవదలుచుకోలేదు. విలియం డెర్లింపల్ కూడా చదవచ్చుకోలేదు. విలియం డెర్లింపల్ హైదరాబాద్లో వైట్ మొఘల్ ప్యాటర్ గురించి రాసింది, అది దొంగ పుస్తకం. అట్లనే లాస్ట్ మొఘల్ రాసింది దొంగ పుస్తకం. నీకెందుకురా, అందుకని రామచంద్ర గుహ అడిగాడు, నువ్వు తెల్లతోలో మా చరిత్ర రాసే అవసరం నీకెందుకు ఉందిరా, మీరు ఎందుకు చదవాలని రాసి. అందుకని హిస్టారియోగ్రఫీలో నిజాం గురించి అధ్యయనం చేయాలంటే మనం అధ్యయనం చేయాలి. ఎవరి పిల్లతోలో నీకు ఉర్దూ రాదు, పార్సీ కూడా రాదు, వాడు ఇంటర్ప్రిటర్ పెట్టి రాసుకుంటే మనం చదవాలా. అందుకని మనమే చేసుకోవాలి. ఇంకోటి హిస్టారియోసఫీ అంటే ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ. హిస్టారియోసఫీ అంటే ఎందుకు రాస్తున్నాం, మనం చరిత్ర చెప్పేటప్పుడు పంచోళ్ళు చెప్తాం, దొంగలు చెప్తాం. దొంగలు కూడా ఉంటారు చరిత్ర. రావణాసురుడు ఎందుకంటే చెప్పారు, రాముడు ఎందుకు చెప్తారు, మర్యాద పురుషోత్తముడు. అందుకని ఆదర్శప్రాయంగా ఉంటుందే రాయాలి. అట్లా హిస్టారియోగ్రఫీ, హిస్టారియోసఫీ ముందు పెట్టుకుని నేను అంటే ఫండమెంటల్స్ చెప్తే లోతులకు పోతలేదు. నేను నాకంత పాఠ్యాంశాలు ఎట్లా రాయాలి సదాశివ గారు ఉంటే చక్కగా చెప్పుకునేవారు. స్థూలంగా రేఖామాత్రంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి. రెండవది పాపం ఇది ఎవరు చక్కగా రాసినారు, బలుసు జగతయ్య గారు, బలుసా జగతయ్య గారు. ఇది నాకు చాలా విషయాలతో నేను ఏకీపిస్తున్నాను. మీరా చాలా బాగా రాస్తారు, చాలా విషయాలతో ఏకీపిస్తున్నా. హిందూ రైటర్స్తో ఏకీపిస్తున్నా నేను, కానీ దీంతో ఇది
నీతి శాస్త్రం మనకు తెలుసు, ఉర్దూలో కూడా అఖలాక్ పోతే అఖలాకియత్ పాఠాలు ఉండేవి. పివి నరసింహారావు వచ్చి తీసేసినాడు. ఇప్పుడు మనం కొట్టుకొని పోతుంటే అంటే నీతి శాస్త్రం ఉండాలి కదా, ఎందుకు లేదు నీతి శాస్త్రం? ఎందుకు తీసేసినారు? పివి నరసింహారావు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసేసినారు. తప్పదు చెప్పాలి, ఎందుకంటే మనం పిల్లలతో కొట్టుకొని మంచి అయితే చెడేది. పూర్వం నాయనమ్మలు పక్కన కూర్చోబెట్టుకొని అమ్మమ్మలు పాట చెప్పేటప్పుడు భాష చెప్పేటోళ్ళు నేర్చుకోవడం. టీవీలో వచ్చినాక ఎవరు చూస్తలేరు, కంప్యూటర్ వచ్చినాక అసలే చూస్తలేరు, ఆ తర్వాత సెల్ ఫోన్లో అసలే చూస్తలేరు. పిల్లలకు మంచి చెడు చెప్పేటోళ్ళు కావాలి. అట్లా ఆటలు ఉండాలి కదా, మంచి చెడు చెప్పేటోళ్ళు ఉండాలి, చక్కగా ఉన్నది. అదేవిధంగా ఆటల గురించి కూడా చక్కగా రాస్తున్నారు పెద్దయ్య గారు. ఆ ఆటలు కూడా క్రికెట్ ఏమాట, క్రికెట్ అసలు మామూలుగా ఆటలకు సంబంధించి ఏం చెప్తారంటే డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ, ఎంత కష్టమైంది ఉంటుంది దానికి ఏం చెప్తారు. ప్రపంచంలో అందరూ చెప్పింది ఏమంటే ఇప్పటికీ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్న ఇంటర్నేషనల్ క్రికెట్ వాళ్ళని పెట్టుకోలేదు. ఎందుకంటే దాంట్లో ఆటలో డిఫికల్టీ లేదు, చాలా కష్టం ఉండాలి. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే పవర్, ఒక గుద్దితే బాక్సర్ అట్టించుకోవాలి, స్కిల్ ఉండాలి, ఎండ్యూరెన్స్ ఉండాలి, చాలా శక్తి. 100 కిలోల సంచి పట్టుకొని 100 కిలోమీటర్లు పరిగెత్తే శక్తి ఉండాలి, కష్ట శక్తి ఉందా, ఎండ్యూరెన్స్ ఉందా, స్కిల్ ఉందా, ఎజైల్గా ఉండాలి. అంటే వాడు కరాటే అటు నుంచి ఇటు తప్పుకుంటాడు, ఇటు తప్పుకుంటాడు. ఎజైలిటీ ఉందా, ఎండ్యూరెన్స్ ఉందా, పవర్ ఉందా, స్కిల్ ఉందా, ఇవన్నీ చూడాలి. క్రికెట్లో లేదు. ఆటల్లో అట్లాంటి కబడ్డీ చాలా ఉంటుంది, చాలా ఆటలు మన దేశీయ ఆటల్లో చాలా శక్తి ఉంది. అవన్నీ చేయాల్సిన అవసరం. ఇనుగుర్తికి వెళ్తే వరంగల్ జిల్లాలో కుమరయ్య, ఆ ఊరు నుంచి 4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారైనారు. క్రికెట్ కెప్టెన్ కూడా, సరే క్రికెట్ కాదు, వాలీబాల్ కెప్టెన్ వెంకట నారాయణ, ఇనుగుర్తి వరంగల్ పక్కనే వరదలు పెడతారు. అట్లాంటి మాస్టర్స్, అట్లాంటి ఫిజికల్ ఇవన్నీ చేయాలంటే దీనికోసం నిజమైన శ్రద్ధ ఉన్న వాళ్ళు కావాలి. ఇంకొక విషయం నేను పాటిస్తాను, ఎక్కువ చెప్పను. ఇవన్నీ మన గ్రామాలు మనం పునర్నిర్మాణం చేసుకోవాలంటే టోపో షీట్స్, ప్రతి స్కూల్లో టోపో షీట్స్, మన ఊరికి సంబంధించిన టోపో షీట్స్. సర్వే ఆఫ్ ఇండియా నా ప్రొడక్షన్ సెంటర్ హైదరాబాద్లో ఉంది, మొత్తం దేశానికి కావాల్సిన ఇక్కడ ఆ టోపో షీట్స్ తీసుకొచ్చి టోపో షీట్స్ ఎట్లా చదవాలి, మన ఊళ్ళో ఉన్న సర్వే నెంబర్లు ఏంటి, భూములు ఏంటి, చెరువు ఏంటి, చెట్లు గుట్టలు అన్నిటికి సంబంధించిన సర్వే షీట్లు ఉంటాయి, టోపో షీట్స్. అవి తీసుకొచ్చి నేర్పాలి. మనం అమెజాన్ ఎక్కడ ఉంది చెప్తాం, ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది నైల్ నది చెప్తాం. కానీ మన ఊళ్ళో ఆ వరంగల్ జిల్లా ఆకేరు వాగుంటే ఆకేరు వాగుంటుంది, పిక్కేరు వాగుంటే పిక్కేరు వాగుంటుంది. ఇవి మన వాగులు, రిబులెట్స్, రివర్స్. ఆదిలాబాద్ జిల్లాలో 5 నదులు ఉన్నాయంటే, పంజాబ్లో 5 నదులు ఉన్నాయి, ఆదిలాబాద్లో ఒక జిల్లా 5 ఉన్నాయంటే ఎక్కడున్నాయి సార్? ఆదిలాబాద్లో అడుగుతున్నాం. బాబు గోదావరి ఉందా, ప్రాణహిత ఉందా, కడిమ ఉందా, వారదా ఉందా, పెరిగంగా ఉందా, ఉన్నాయి. 10 వాగులు ఉన్నాయి కదండి. 10 వాగులు ఎక్కడ ఉన్నాయి సార్? 8 జలపాతాలు ఉన్నాయంటే అవును సార్, కొచ్చెర ఉంది, తుద్దాలు ఉంది, ఇంకేమున్నాయి సార్? మనం చెప్పాలి. గాయకులు ఉంది, నల్లగొండ ఉంది, కోటికల్. ఇవన్నీ రోబో షీట్స్ అనేది తీసుకొచ్చి ఆ జిల్లా గురించిన జ్ఞానం, ఆ స్థానిక పరిజ్ఞానం ఉండాలి. చెరువులు, కుంటలు, దక్కన్ పీఠభూమి మన తెలంగాణ దక్కన్ పీఠభూమి ఉంటుంది, అనంతపురం, కర్నూలు దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠలు చెరువులు, కుంటలు 3000 ఏళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం వయసులో కట్టిన చెరువులు, వాళ్ళ బ్రహ్మాండమైన సాయిల్ కెమిస్ట్రీ తెలుసు, అవి ఎట్లా బాగు చేసుకోవాలి. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళు శ్రమ చేసుకొని వాళ్ళ చెరువులు, కుంటలు వాళ్ళు బాగు చేసుకోవాలి. నల్లరేగడి మట్టి కొట్టుకొస్తుంది ప్రతి చెరువులోకి, కొన్ని 1000 టన్నులు కొట్టుకొస్తుంది దక్కన్ పీఠభూమిలో. వాటిని ఎట్లా చేసుకోవాలి, దాని కింద చెరువులు పెంచు, ఇవన్నీ చేసుకోవాలంటే నీతి శాస్త్రం ఏం చెప్పాలంటే శ్రమ చేసుకోవాలంటే ఏ ఊరికి పోయినా నేను గద్దరితోటి విమలతో మీటింగ్లకు పోతే ప్రతి ఊళ్ళే ఫుల్గా తాగొస్తుంటే సాయంత్రం తాగొచ్చి అక్కని కాలు మొక్కక్క ఆ పాట పాడక్క, అన్న గదరన్నా నేను దండవన్నా ఈ పాట పాడక్క. ఏ పరిస్థితులతో హైదరాబాద్ రంగారెడ్డి మినహాయిస్తే ఈరోజు హైయెస్ట్ తాగుతుంది కృష్ణా జిల్లా. హైదరాబాద్ రంగారెడ్డి తర్వాత గుంటూరు జిల్లా, తర్వాత కర్నూలు జిల్లా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా, ఆ తర్వాత వరంగల్ జిల్లా. దేశమంది ఇదే పరిస్థితి. ముజఫర్నగర్లో అదే పరిస్థితి, ఫుల్ తాగుతున్నాడు. పోతే జర్నలిస్టులు పోయి చెప్తారు, తగాదాలు కొట్టుకుంటారు. ముజఫర్నగర్లో హిందువులు, ముస్లింలు అందరూ తాగుతున్నారు. ఎందుకు ఇట్లా అవుతున్నది? వీళ్ళతో ఏ పని కాదు. ముందు జాతి బాగుపడాలంటే మద్య నిషేధం పెట్టాలి, మందు మీద నిషేధం పెట్టాలి, ఎవరు దాని ముందు సంసారం బాగుపడాలి. ఆ తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు అఖిలాత్య ఇది పెట్టి మద్య నిషేధం ఉందని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దాని మీద ఒక పాఠం ఉండాలి. నువ్వు తాగవుగా నువ్వు ఎందుకు చెప్తావు? మీరు ఆ సంగతి మీరైతే చరిత్రను మార్చలేదు. ఈ చరిత్ర ఏం చెప్తారంటే కారణం చదివి చెప్పాడు, ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటెడ్ హిస్టరీ. మాకెందుకు గోల్డెన్ మంది ఇంటర్ప్రిట్ చేసావు, నీ ఇంటర్ప్రిటేషన్ నాకు వద్దు. బట్ ఈ ఫిలాసఫర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటెడ్ వర్డ్, ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్. దాన్ని మార్చాలి. మార్చడానికి ఏం కావాలి? మార్చడానికి సాధారణంగా మధ్య నిషేధం ఉండాలి. దాని మీద కూడా ఒక పాఠం ఉండాలి. మందు ఎందుకు తాగొచ్చు చెప్పినట్టున్నారు, సిగరెట్ ఎందుకు తాగొచ్చు చెప్పినట్టున్నారు. ఇది అందుకనే ఇది
నేను ఇంకొకటి చెప్పి ఆపేస్తాను. తెలంగాణ వస్తే ఏమవుతుందంటే, తెలంగాణ వస్తే మొత్తం దేశంలో అదే పరిస్థితి, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఎకనామిక్స్లో రెంట్ సీకర్స్ అంటారు. రెంట్ సీకర్స్ అంటే కష్టపడకుండా పని చేయకుండా తిరిగి కూర్చున్నట్టు రెంట్ సీకర్స్. రెంట్ సీకర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. ఉత్పత్తి చేసేవారు, వ్యవసాయం ఉత్పత్తి చేస్తారా, పారిశ్రామిక ఉత్పత్తి చేస్తారా? ఉత్పత్తిలో ఉండాలి. లాబింగ్ చేసి మనమందరం రెంట్ సీకర్స్. కష్టపడినోడు, పొలం దున్నోడు, పంట పండించినోడు, పరిశ్రమలో పనిచేయనోడు అందరూ రెంట్ సీకర్స్ ఉండలేదు. వాళ్ళు ప్రొఫెసర్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, రెంట్ సీకర్స్. నిజానికి తిట్టారు. ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు, ఆయుధ్ గారు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఉన్నారు. దాన్ని ఉర్దూ భాషలో చెప్పాలంటే పెద్ద తిట్టారు. బాడా ఖావ్. బాడా అంటే అద్దె, కిరాయి. రెంట్ సీకర్ అంటే అదే అర్థం. అద్దె తిని కూర్చున్నట్టు, కిరాయి తిని కూర్చున్నట్టు. వాడు ఏ పని చేయలేడు. తిట్టు కాదు, అది పింపరి అర్థం కాదు. తర్వాత పింపరి అర్థంలో వచ్చింది. కానీ బాడా కాబట్టి ఇంగ్లీష్లో రెంట్ సీకర్కి అర్థం ఏంటంటే, బాడా అంటే అద్దె, అద్దె తిని కూర్చుంటుంది. ఎంత పెద్ద తింటుంది. శ్రమజీవి సంస్కృతులు అట్లా ఉండదు. శ్రమజీవులు పెట్టింది, బాంబేలో పెట్టింది మాట. శ్రమజీవి పెట్టింది. అరే మాట పని మాట్లాడే తిని కూర్చుని కూడా ఒకసారి బాగా కావాలి అది తిట్టు. అది పెద్ద తిట్టు అయిపోయింది. అందుకని రేపు తెలంగాణలో ఆ సంస్కృతి వస్తుంది, లాబింగ్ వస్తుంది, ఆ రెంట్ సీకర్స్ కల్చర్ వస్తుంది, ఎకనామిక్స్ అని వస్తుంది. రెంట్ సీకర్ ఎకానమీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ప్రొడక్షన్ చుట్టూ బ్యాంకులు ఎక్కడ మీకు ఒక నాగలి కొంటారంటే అప్పిస్తుంది, కానీ టీవీ తిరిగి కూర్చోడానికి టీవీ కొంట ఇస్తారు, స్కూటర్ కొంట అప్పిస్తారు, కంప్యూటర్ కొంటే అంటే అప్పిస్తారు, సెల్ ఫోన్ కొంటే అప్పిస్తారు. ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఉంది. ఇట్లా దీని శ్రమ విలువ చెప్పేటట్టు, శ్రమ మీద గౌరవం పెంచేటట్టుగా పాఠ్యాంశాలు ఉండాలి. ఇది రెంట్ సీకర్ ఎకానమీ అని ఇంత తిట్టుగా నేను తిట్టుగా చెప్తున్నా, కానీ అంత గట్టిగా ఉంటే తప్ప రేపు దేశం బాగుపడదు, తెలంగాణ బాగుపడదు. ఇదే మోడల్ రేపు ఆంధ్రలో కూడా వాడాలి. వాళ్ళు కూడా మన వాళ్ళే. ఇప్పటికైనా నాకు ఆంధ్రలో మీద ద్వేషం లేదు, వాళ్ళ మీద ప్రేమ వచ్చింది, వాళ్ళ మీద పాపం అభిమానం, జాలి కూడా కలుగుతుంది. ఇదే మోడల్ను, ఇదే పాఠ్యాంశాన్ని ఆంధ్ర కూడా ఇదే పునాదిగా పెట్టి పాఠ్యాంశాలు ఆంధ్రలో కూడా తయారు చేయాలి. దేశం అంతా అన్ని ప్రాంతాల్లో తయారు చేసే విధంగా ఒక మోడల్ మనం తయారు చేసి టీఆర్సీల గురించి తయారు చేద్దాం. మనం చేసి ఇది మోడల్, ఇది ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్, ఇది ఫిలసాఫికల్ ఫౌండేషన్. దీనికి రాయడానికి ఒక ఫిలాసఫీ ఉండాలి. అట్లా రాసుకుంటా ఉంటే మంచిది. అంతకంటే ఎక్కువ ఒక విషయం చెప్పేసి ఆపేస్తా. తెలంగాణలో తీర్థయాత్ర ఉన్నది, ఈ చరిత్ర ఉన్నది, ఇవన్నీ రాయాలి. రాస్తూ చివరిగా ఒక చిన్న ముక్క చెప్పి ఆపేస్తాను. ఇది కూడా ఇంకో పుస్తకం చెప్పి ఆపేస్తాను. హైదరాబాద్లో చదువుకుంటే ఏం తెలుస్తలేదు, ఎందుకంటే ప్రకృతి తెలియదు. గ్రామంలో చదువుకుంటే ప్రకృతి తెలుస్తుంది. వాళ్ళ చెట్టు తెలుస్తుంది, పువ్వు తెలుస్తుంది, ఆకు తెలుస్తుంది, చెరువు తెలుస్తుంది, కుంట తెలుస్తుంది. చదువు రావడానికి ఎక్కువ తెలుస్తుంది. నా దృష్టిలో చదువుకున్నది ఏం తెలుస్తుంది. లైఫ్ స్కిల్స్ ఎవరికి లేవు. వాడు ఐఐటి చదువుకొని వస్తాడు, నీతి తెలియదు, తల్లిదండ్రులు బాగా లేకపోతే చూసే తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడే మనం తీసుకొని క్రెష్ ఆ తర్వాత క్రెష్ నుంచి తీసుకొని పోయి హాస్టల్ వేసిండ్రు, ఆ తర్వాత వేరే ఊళ్ళు వేసిండ్రు, ఆ తర్వాత ఐఐటీ వేసిండ్రు. తల్లిదండ్రులతో మమకారం లేదు, బంధం లేదు. తర్వాత అమెరికా పోయిండు. ఎప్పుడు చచ్చిపోతుంటే రాడు, బతుకుంటే రాడు, చూస్తే రాడు. మానవత్వం పోయింది. ఎక్కువ చదువుకున్నా కొద్దీ, అందుకే మావు చెప్పిండు, మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫులిష్, మోర్ యూ గెట్ డీహ్యూమనైజ్డ్. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ అమానవుతారు. అందుకని వాళ్ళకి లైఫ్ స్కిల్ నేర్పాలి, మమకారం, ప్రేమ. తల్లి ముందు దగ్గర పెట్టుకుంటే, తల్లి పక్కన కొడుకు పెట్టుకుంటే చెప్పుకుంటే వాళ్ళకి జ్వరం వచ్చింది, ఆపద దుఃఖము తెలుస్తుంది, నీతి మంచి చెప్తుంది. గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎలా తీసుకొచ్చిందని చెప్పి ఆపేస్తాను నేను. రెండవ తరగతి కానీ ఊళ్ళో టీచర్ అయ్యింది. మనకు పాలు ఎట్లా లభిస్తుంది, పాలు ఎట్లా లభించింది వాడు రెండవ తరగతి చెప్పింది. సార్ మేక పాలిస్తుంది, ఆవు పాలిస్తుంది, కుక్క కూడా ఇస్తుంది, కానీ మనం తాగం సార్. గాడిద పాలు చాలా పిరం సార్, చాలా కష్టమైన పాలు ఉన్నాయి సార్. రెండో తరగతి కూడా చెప్పిండే చాలా కష్టమైన పాలు ఏంటంటే సార్, అడవి పోయి పులిపాలు తేవడం తెలియదు సార్. రెండో తరగతి అన్ని తెలుసుకోండి, జంతువులు చెప్పి పాలు చెప్పి. హైదరాబాద్లో 10th క్లాస్ కాన్వెంట్ స్కూల్ అడిగారు, 10th స్టాండర్డ్. వాట్ యూసెస్ మిల్క్? మేమేం చెప్తామంటే శుభ్రత అంటాం. శుభ్రత అంటే ఉచ్చారణ సంస్కారం, ఏ మాట ఎట్లా పలకాలి, ఎంతో ఫార్మక్యూటికల్ అనాలా, ఫార్మస్యూటికల్ అనాలా, షెడ్యూల్ అనాలా, స్కెడ్యూల్ అనాలా, అంటే మునక్కాయ అనాలా, ములక్కాయ అనాలా, బదలాం అనాలా, బదులాం అనాలా. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే లంగా అనాలా, లంగా అనాలా. లహంగా కాదు, సిగ్గుచనం లేవడే, లగ్నం, దాని నుంచి లగ్నాలు వచ్చి. ఇది శుభ్రత. వాడికి మంచి ఇంగ్లీష్ వచ్చుకోరండి. వాట్ యూసెస్ మిల్క్? వాడు చెప్పింది సాచెట్ యూసెస్ మిల్క్. సాచెట్ ప్లాస్టిక్ సంచిస్తాడు. వాడు చూసింది అదే. వాడు మేక చూలే, బర్రె చూలే, ఎద్దు చూలే, ఆవు చూలే, ఏ చూలే. వాడికి ఏం తెలుస్తుంది? రెండో తరగతి ఇది చెప్పింది, అదో వీళ్ళు ఏం చెప్పారు. అయితే ఇంకా కొంచెం ముందుకు పోతే ఏమైందంటే
ఈ 2వ తరగతి చదువు మానేసి ఊళ్ళే వాళ్ళు మేకలు కాసుకుంటున్నాడు. ఆ మేకలు కాస్తూ పెద్దోడు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది. 70 ఏళ్ళు ముసలోడు చుట్టూ కాకుంటూ ఉన్నాడు, మేకలు కాస్తున్నాడు. అటు నుంచి ఒక పెద్ద కారు వచ్చి రోడ్డు పక్కన ఆగిపోయింది. అందులో ఒక సూట్ బూట్ కోట్ తీసి దిగి ఒక ల్యాప్టాప్ పట్టుకొని వచ్చాడు. ఇద్దరు అటెండర్లో ఒక ఛత్రి పట్టుకొని ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఒక ఫైల్ పట్టుకొని వచ్చి ఈ దగ్గరికి వచ్చినాడ. ఏమయ్యా ఏం పేరు ఇది? నా పేరు గొల్లరాజు చేశారు. ఈ గొర్రెలు నీయేనా? నువ్వు గొర్రెలు కావు సార్, మేకలు సార్. సరే ఏదైతే నీయేనా? ఆయన ల్యాప్టాప్ తెచ్చినాడు, దాని కెమెరా ఉంది. 2 నిమిషాల్లో GIS GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జాగ్రత్త ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సాఫ్ట్వేర్ విలువ అడిగేది వచ్చినాయి. కెమెరా ఫోటోలు తీసింది, సంఖ్య కూడా వచ్చింది 475. వాడు చెప్పినట్టు వాడు ఇదో నేను లెక్క పెట్టకుండా 3 సెకండ్లు వచ్చింది. వీడు చెప్పినట్ట, ఇగో రాజా నేను లెక్క పెట్టకుండా ఎన్నడో చెప్తా, నాకేమి ఇస్తాం అన్నాడు. నా దగ్గర ఏమన్నా సార్ పోసి నేనేమి ఇస్తాను. అట్లా కాదా, నువ్వు ఈ పిల్లని ఇవ్వాలి చూడు, మేక పిల్లని ఇవ్వాలని ఒక పిల్లని చూపించి వాడికి మాట్లాడలేదు. 475 ఉన్నాయా? ఏం మాట్లాడలేదు. ఉన్నాయా? ఉన్నాయి సార్. గట్టి చెప్పా, ఉన్నాయా? ఉన్నాయా? లేవా? ఉన్నాయి. 475 ఉన్నాయా? 400. అదే అటెండర్ కరెక్ట్ అయిపోయినాయి కదా. డిక్కీలో పెట్టి కదా పిల్లలు, డిక్కీలో పెట్టించి అది తీసుకుపోయి డిక్కీలో పెట్టి నోరలో పెట్టింది. ఎవరు రమ్మన్నాడు, ఎవరు చెప్పమన్నాడు, ఇదేంటది గొల్లరాజే నోరలో పెట్టి వాడని అంటే సరే సార్ నేను కూడా చెప్తా సార్, నువ్వెవరో చెప్తా సార్ అన్నాడు. నువ్వేంటో చెప్తా? నేను చెప్తా సార్. వీడు చదువు రాదు, 70 ఏళ్ళు చుట్టోడు ముసలోడు, వీడు గుమాలు గిమాలు చుట్టాయి చూసినాడు, పేరేమో రాసుంటాడు, నేమ్ బ్యాచ్ లేదు, పక్కన చూసి కారు చూసి నేను లేదు. ఎట్లా చెప్తావా? చెప్తా సార్. చెప్పాయని ఎవరంటే నువ్వు సార్ బయోడైవర్సిటీ కన్వెన్షన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్, హైదరాబాద్ జరిగింది కదా బయోకార్. వీడు చదువు రానోడు, ఇంత పెద్ద మాట, ఇంత కాన్ఫిస్టర్ అంటాం, నాలుగు మడతపడే మాటలు సింగిల్ పెద్ద చెప్పిండు. ఎట్లా చెప్పిండు? ఆశ్చర్యపోయాడు. పోయి వీడికి మాత్రం ఆశ్చర్యం వేసింది వాడు చెప్పింది. ఎట్లా గుర్తుపెట్టావా? సింపుల్ సార్. ఎట్లా గుర్తుపెట్టావు? 4 కారణాలతో గుర్తుపెట్టావు. చెప్పవా? వాడు చెప్పింది ఇంగ్లీష్. నాకు ఒక ఆఫీసర్ చెప్పింది, ఒక సీనియర్ IAS ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ చెప్పింది, ఒక 4 కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు రాలేదు. యూ కేమ్ హియర్ అన్ఇన్వైటెడ్. నేను పిలువ కూడా వచ్చింది. హైదరాబాద్లో ఈ కోచ్ గారు మనం తెచ్చిన ప్రయోగాలు ఎవరు రమ్మన్నాడు వాళ్ళు? ఓకే, కన్సల్టెంట్ కూడా అంతే చెప్తారు వచ్చి. రెండవది నాకు తెలిసిందే చెప్పిన ఒకసారి వాళ్ళకి తెలియదు. 475 కంప్యూటర్ తెలిసి GIS GPS కెమెరా ల్యాప్ ఇవన్నీ కావాలా? సరే. మూడవది ఏముంది సార్, నువ్వు చెప్పిన దేనికి పనికి వస్తుంది సార్? రోడ్డుకి వస్తుందా, నోటికి వస్తుందా, దేనికి వస్తుంది సార్? సరే. 4వది నేను చిన్నోళ్ళు పెద్దోళ్ళు మర్యాద ఉండదు సార్. చెప్పా అంటే నేను బాగుంటుంది సార్. చెప్పవా? నువ్వు ఏమనుకోనంటే చెప్తా. చెప్పు సార్. చెప్పానంటే ఏం లేదు సార్, నువ్వు తీసుకునేది మేక పిల్ల కాదు సార్, నా అందరు కాదు సార్, కుక్క పిల్ల సార్. ఈ పాఠ్యాంశాలు చదువుకుంటే అక్కడ తయారైంది. ఆ 10th క్లాస్ అన్నాడు, వాడు చెప్పినాడు సాషే కూర్చొని మెలికని చెప్పినాడు. వాడు ఆవు పాలు మేక పాలు చెప్పినాడు. ఇట్లా పాఠ్యాంశాలు ఎట్లా ఉండాలి, దేనికి పనికిరాలని విద్యా వ్యవస్థ తయారు చేస్తుంది. చేసేటప్పుడే పనికి వచ్చినట్టుగా చేయాలి. నేను బృందావనం వచ్చినా ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగుంటుంది, కానీ ఉన్న పరిస్థితి ఇది ఎవరికి తయారైతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఇది ప్రకృతికి తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. మేధావులు తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు. లైఫ్ స్కిల్స్ చేస్తుంటారు. లైఫ్ స్కిల్ తెలుస్తుంది. ఎందుకంటే మేధావులు అంటాడు బుద్ధుడు చెప్పినట్టు. ఇంకోటి ఏముండాలంటే బుద్ధుడు చెప్పాడు మేధావి అంటే ఎవరని చెప్పి. ఆయన మేధావి 3 లక్షణాలు ఉండాలని చెప్పి. 4 లక్షణాలు. ఒకటి ప్రజ్ఞ, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానంతో పాటు శీలం ఉండాలి. దొంగ పనులు చేసుకుంటున్నావు, జ్ఞానం లేదు. ఇప్పుడు దొంగ పనులు చేసుకున్నారు. అదే రామలింగ అందరు బాగా చదువుతున్నారు. అందులో సెంట్రల్ ప్రెసిడెంట్ చూస్తే అందరు బాగా చదువుకున్నాడు. ఒక్కడు నాకు 543 మంది ఎంపీలలో ఒక రోడ్డుకే తల్లి చెయ్యి కలిపి అర్హత ఉన్నాడు ఒకటి కనిపిస్తుంది. నో ఎంపీ హ్యాండ్ షేక్ రాళ్ళు కొట్టే తల్లి అర్హత ఉన్నాడు. 294 మందిలో నాకు ఎవరు కనిపిస్తుంది. ఎవరు చుక్కరామయ్య లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా అడిగిన ఎందుకు సార్ ఈ దొంగ సభలో పోయి చూసినాడు. నాగేశ్వర్ అంటే ఆయన పార్టీకి సంబంధించిన ఆయన పోయి చూసుకుంటారు. పార్టీ అంటే నందిగ్రామ్ సింధూర్ పార్టీ అనేది ఏమని చేస్తారు. అయితే ఈ శ్రమజీవుల సంస్కృతి చెప్పేటట్టుగా ఉండాలి. దానికోసం ఏం చేయాలి అదొకటి చెప్పాలి. ఇప్పుడు చెప్పినట్టు ప్రజ్ఞ ఉండాలి, శీలం ఉండాలి. ఈ 2 ఉంటే సరిపో. ప్రజ్ఞ అనేది ఆయన చెప్పింది ఏంటంటే ఇహలోక సుఖాల కోసం జ్ఞానం నేర్చుకుంటాం. శీలం పరలోక సుఖం కోసం. శీలం ఉంటే కదా స్వర్గంలో పోయేది. ఈ 2 సరిపోదు. మూడవది కరుణ. అది ప్రజలకు సంబంధించి. కరుణ ఉంటే కూడా సరిపోదు, కార్యాచరణ. కరుణ ఉన్నది ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. ద్రౌపది గుడ్డలిప్పుతో దుశ్శాసనం ఇప్పుతుంటే వాడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మౌనం కూర్చున్నారు. దొంగలు చెప్పుతో కొట్టాలి. వాడు భీష్ముడు గొప్ప.
అటు కరుణ లేదు, కరుణ ఉండాలి, కత్తి తీయాలి, తప్పని చెప్పలేదు. కేశవరావు జాదవ్ భీష్మ పితామహ అంటే నేను చెప్పిన ఎందుకు తిరుగుతావు సార్ ఆయన చాలా మంచిగా గొప్పడు ఆయన, కరుణ ఉంది ఆయన, భీష్ముడికి లేదు. చివరికి అభిమన్యుడు కూడా చంపి ఇద్దరు. అందుకని ఈ 4 లక్షణాలు ఉండే విధంగా విద్యా విధానం, బుద్ధుడు చెప్పినట్టు ప్రజ్ఞ, శీలం, కరుణ, కార్యాచరణ, ఈ 4 కల్పించే విధంగా విద్యా విధానం ఉండాలనే నా అభిప్రాయం. ఇంకెవరైనా నాతో విభేదించవచ్చు, ఏకీభవించవచ్చు. నేను ఉత్తమ